రా ఎన్టీఆర్ రచ్చ కంటిన్యూ అవుతోంది. సినిమాను తలపిస్తోన్న ఈ ఇష్యూ ఫిర్యాదులు వార్నింగులతో రోజుకొక మలుపు తిరుగుతోంది. రెండు వర్గాలుగా చీలిపోయిన ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. ఎవరికి వారు తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం ఉత్కంఠకు కారణమవుతోంది. అయితే ఈ నెల 18న మీటింగ్ జరిపి తీరుతామని చెప్పారు రా ఎన్టీఆర్ నుంచి సాయి రూప్. ఎవరడ్డుకున్నా బెదిరించినా ఆపే ప్రసక్తే లేదన్నారు. లక్షల మంది అభిమానులు తమకు అండగా ఉన్నారంటోన్న సాయి రూప్ దీన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రా ఎన్టీఆర్గా చూడొద్దని విజ్ఞప్తి చేశారు. తామే ప్యూర్ ఎన్టీఆర్ అభిమానులు అంటోన్న సాయి రూప్ ఇదే అంశంపై TV9తో ప్రత్యేకించి మాట్లాడారు. ఆ వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. గత 4 రోజులుగా తిరుపతిలో రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరువాడ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ నిర్వహించబోతోందని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో సాయి రూప్తో పాటు వాళ్ళ స్నేహితులంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి వీళ్ళు 18వ తారీఖు ఉదయం 10 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీడియాని అడ్రస్ చేయబోతున్నామని చెప్పి చెబుతున్నాం. సాయి రూప్ అంటూ ఉన్నారు. 100% మీటింగ్ ఉంటుంది, అందులో ఎటువంటి చేంజ్ లేదు. మేము ఇందాక అఫీషియల్ కథ మేము ఆలోచిస్తుంది ఏంటంటే సార్, ఇప్పుడు చాలామంది అభిమానులు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. అన్న మీరు ఎందుకు వెళ్ళండి, మీరు సేవలోనే ఉన్నారు, మీరు రాజకీయం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు, మీరు అలా ఏం పట్టించుకోకుండా అన్నారు. మేము అదే ధైర్యంతో మేము చెప్పినట్టు 18వ తారీఖు మీటింగ్ అయితే ఉంటుంది సార్. అండ్ ఇంకోటి చెప్తున్నాను సార్, డోంట్ డిక్లేర్ దిస్ ఈజ్ యాజ్ ఎ వార్ బిట్వీన్ ఎన్టీఆర్ అండ్ రా ఎన్టీఆర్. అలా డిక్లేర్ చేయకండి సార్, ఎందుకంటే అభిమానులు అందరూ మా వైపు ఉన్నారు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ రా ఎన్టీఆర్ని ఎలా అంటాం? మాతో ఉన్నారు వాళ్ళు. సో ఎవరో ఒకళ్ళిద్దరు బేస్లెస్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవో కంప్లైంట్లు ఫైల్ చేసి మమ్మల్ని ఆపేస్తాం, పొడి చేస్తాం అంటే అవన్నీ మేము పట్టించుకోము. అంటే పెద్ద ఎత్తున ఫండింగ్ మొబిలైజ్ చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పేసి ఒకవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. మరి మీరు ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో ఏ రకంగా కార్యక్రమాన్ని చేసేందుకు ముందుకు వెళ్తున్నారు? వాళ్ళ పర్సనల్ ఎజెండాలు ఏందో నాకు తెలియదు. అసలు ఒక సాటి ఎన్టీఆర్ అభిమాని వచ్చి ఇక్కడ ఏదో పెడదాం అనుకుంటుంటే ఎందుకు ఇంత అపోజ్ చేస్తున్నారు సార్? మీడియా మిత్రులందరికీ నా తరపు నుంచి ఇది మీ ద్వారా వెళ్ళనివ్వండి సార్. వెనకాల ఎవ్వరూ లేరు, మేము మాత్రమే ప్యూర్ ఎన్టీఆర్ అభిమానులం మేము. మీరు CBCIDలు వేసుకున్నా, కేసులు వేసుకున్నా, ఈడీలు వేసుకున్నా, IT రైడ్లు వేసుకున్నా మీకు అక్కడ ఏమీ ఉండదు. ఎందుకంటే కేవలం మా ఎజెండా సేవ మాత్రమే. అది మా హీరో గారికి మేము ఒక గిఫ్ట్ రూపంలో ఇస్తాం సేవని. అంటే సేవని ఒక లిమిట్ దాటి చేస్తుంటే రాజకీయం అంటున్నారు సార్. ఇది మారాలి, ఈ పద్ధతి రాష్ట్రంలో ఇంకెవరికైనా ఉన్నా మారాలి. మరి ఎన్టీఆర్కి ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వకుండానే అభిమానులుగా మీరు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారా? సార్, ఎన్టీఆర్ టీంకి ఆయన చుట్టుపక్కల ఉండే 4-5 వ్యక్తులకి మేము పేర్లు రివీల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ కొన్ని సంవత్సరాల నుంచి మేము టచ్లో ఉంటున్నాం, అన్నీ చెప్తున్నాం. వాళ్ళు కొన్నిసార్లు ఫోన్లు ఎత్తారు, బైపాస్ చేస్తారు, మేము చెప్తాం మా సంబంధం లేదంటారు. మరి హీరో గారి పక్కన ఉంటా, హీరో గారిది మాకు సంబంధం లేదంటాం వల్లే వాళ్ళు ఎంత దూరం వచ్చింది. ఏమో మేబీ ముందే మా ఎన్టీఆర్ గారికి ఇవన్నీ తెలుసుంటే ఇలా వెళ్ళేది కాదేమో, ఇది మంచితనంగా వెళ్ళేదేమో కొంతవరకు. ఖచ్చితంగా రాజకీయ విద్వేషాలు చెరగొట్టే విధంగానే ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. అలాంటి వారిపై చర్య తీసుకోండి అని ఇప్పటికే ఒక ఫిర్యాదు చేశారు. మరి దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది సార్? ప్రేమించడానికైనా ద్వేషించడానికైనా ఒక మొహం కావాలి సార్. ఇక్కడ మేము ఒక మొహం, మా నుంచి ఒక వాయిస్ వస్తుంది. ఇక్కడ మేమేదో మాట్లాడుతుంటే ఇదేదో పొలిటికల్ వెండట్టా మాకుందంటున్నారు చూసారు, ఇది మరీ కామెడీ. లేదు మా మొహాలు కనపడకూడదు అనుకుంటే మేము మాస్క్ చుట్టుకొని మాట్లాడతాం రేపటి నుంచి. సో మా పనులు మాకున్నాయి సార్. మేము వీటికి ఏం మాకు కలపకవాకండి. సేవని కొంచెం మంచిగా, కొంచెం బాగా జనాల్లోకి రిసీవ్ అవ్వేలా ఉండాలని ఈ మీటింగ్ ఇలా అనుకుంటున్నాం. పోలీసులు మీతో ఏదైనా మాట్లాడారా? లేదంటే ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా హోటల్ నుంచి కూడా ఏదైనా మీకు అబ్జెక్షన్స్ కానీ లేదంటే మీ ఊహ అని చెప్పేసి కానీ ఇలాంటిది ఏదైనా సమాచారం ఉందా మీకు? SP గారికి నేను కూడా మెసేజ్ పెట్టడం జరిగింది, మొత్తం వివరణ అంతా విషయం ఇచ్చాను నేను కూడా. సార్, దయచేసి దీన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మార్చబాకండి. ఇది మా పర్సనల్ ఈవెంట్, క్లోజ్డ్ రూమ్లో ఒక 100 మందికి మాత్రం జరిగే ఈవెంట్ సార్. ఇది ఫ్యాన్స్ కూడా ఏమి ఉండరు అక్కడ, ఓన్లీ మా మెయిన్ టీము అవే ఉంటారు అని మేము కూడా మెసేజ్ ఆల్రెడీ నిన్ననే అందజేశాం SP గారు, తిరుపతి SP గారికి. అంటే మీరైతే 100 మందితోనే క్లోజ్డ్ రూమ్లోనే జరిగే కార్యక్రమం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని అడ్రస్ చేయబోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి అంశాన్ని ఏ విధంగా చూడాలి? అది ఫేక్ అని 5 రోజుల కిందటే చెప్పాము సార్. అదంతా ఫేక్. హీరో టీం కూడా ఫేక్ అనే చెప్పింది, మేము ఫేక్ అనే చెప్పాము. ఇంతకంటే ఇంకేం చెప్పాలి సార్? ఎన్టీఆర్ గారు సాక్షాత్ వచ్చి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన అన్నిటికీ దూరంగా ఉంటున్నారు, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు. ట్రూగా ఏదైనా చేద్దాం, హీరో గారి కోసం సేవ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద ఒత్తిడి జరిగింది సార్. మీరు ఎలాంటి వాళ్ళు కోల్పోతారంటే ఇలాంటి కథనాల వల్ల రేపు నిజంగా సమాజానికి ఏమైనా మంచి చేద్దామని ముందుకు వచ్చేవాళ్ళని కోల్పోతారు. రాష్ట్రానికి వాళ్ళ అవసరం. పొలిటికల్ మోటో ఇంటెన్షన్ ఉంది, అందుకే రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అనే ప్రచారం చెప్పే ప్రయత్నంలో భాగంగానే రాజకీయ విద్వేషాలను రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్న ఒక విమర్శ వస్తుంది. ఈ విమర్శని మీరు ఏ విధంగా తిప్పికొడతారు సార్? అవి ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి ఆయన చెప్తే బాగుంటుంది సార్.
ఎందుకంటే మేము ఎవరో చెప్పడానికి ఆయన ఎప్పుడు వస్తారో, ఆయన ఎటు నడిస్తే మేము అటు నడుస్తాం సార్. రాలేకపోతే మా పని మేము చేసుకుంటాం. రా ఎన్టీఆర్ అనేది ఎప్పటికీ ఒక సేవా సంస్థగానే మిగిలిపోతుంది. ఎన్నటికీ ముమ్మాటికి ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, కాకూడదు, కాబోదు కూడా. అయితే మీరు ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదని చెప్పే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మేమే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి రేపు కార్యక్రమం నిర్వహిస్తారా ఖచ్చితంగా? 100% సార్. మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదని కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరు రాసినా విపరీతంగా అభిమానులు మాకు సపోర్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదా మరి? ఇప్పుడు సరే సార్, 10 లక్షల మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకు సపోర్ట్గా చేస్తున్నారు, 10 లక్షల లెటర్లు వదలలేరు కదా. ఇక్కడ అదే సార్ కన్ఫ్యూజ్ అయిపోయారు జనాలు కూడా. అంటే మా మీద ఎలాంటి ఫేక్ కథనాలు సృష్టిస్తున్నారో, హీరో గారి చుట్టుపక్కల ఆయన చెవుకి ఎలాంటి విషయాలు తీసుకెళ్తున్నారో ఆ పక్కన ఉన్న వాళ్ళకి తెలియాలి. మా వెనకాల నిజంగా ముమ్మాటికి ఎవరూ లేరు. సింపుల్ సార్, మా వెనకాల నిజంగా ఎవరి కోసం ఉంటే అభిమానులే మమ్మల్ని ఈడ్చి కొడతారు. ఎందుకంటే ఇక్కడ మేము అబద్ధవాళ్ళం అవుతాం. వాళ్ళని మోసం చేసే ప్రయత్నం మేము ఈ జీవితంలో చేయం. అభిమానులకి, రామారావు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. తప్పు చేస్తే మా తల తెగిదాంతో సమానం. మరి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రము 18వ తారీఖు ఈ హోటల్ వేదికగానే సమావేశం నిర్వహించబోతుంది. ఆ 18వ తారీఖు పోలీసుల నుంచి పర్మిషన్ రాకపోతే మరో వేదికపై నుంచి అయినా ఖచ్చితంగా తమ వాయిస్ని వినిపించే ప్రయత్నం చేయబోతున్నామంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా చెప్తున్న రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతినిధి సాయిరు. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ.